నా పేరు మానవ నరసింహుడు. ఆయుర్వేద గిరిజ వైద్యుని. ఎన్నో తరాల నుండి మన పెద్దలు పూర్వీకుల నుండి ఆయుర్వేదం చేసుకుంటూ వస్తున్నారు. ఆయుర్వేదంలో కరెక్ట్ వైద్యం చేస్తే దాన్ని మించిన వైద్యం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉండొచ్చు, ల్యాబులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, పెద్ద పెద్ద డాక్టర్ కూడా ఉండొచ్చు, వైద్యం కనిపెట్టి ఉండొచ్చు. అందరికి డాక్టర్ కూడా నమస్కారం. మన వైద్యంలో శాశ్వతంగా వైద్యం. ఎందుకంటే నేను చెప్పే మాట, ఎందుకంటే మనిషికి బాడీలో మచ్చలు ఉండని, తెల్ల చిబ్బం ఉండని, తెల్లబొల్లి రాని, సొరాసిస్ ఉండని, చర్మ వ్యాధులు ఏమన్నా ఉండని, జుట్టు అంతా ఊడిపోని, అంత వేడి నుండి గుల్లలు, గజ్జి, దామర, చర్మ వ్యాధులు అనేది ఏంటికి వస్తాయంటే బాడీలో తెల్ల రక్త కణాలు తక్కువతే, బెడ్ చెడిపోతే ఆ వ్యాధి వస్తుంది. ఎందుకు బెడ్ చెడిపోతుందని అడగొచ్చు మీరు. అయ్యా, పూర్వకాలం నాడు ఎండాకాలము పాలు, మజ్జిగ, పెరుగు, ఉల్లిగడ్డ, సంకటి తినేవాళ్ళు పూర్వీకులు. అది మర్చిపోయినారు ఇప్పుడు. వానకాలం ఎండాకాలం తినేవారు. వానకాలం వచ్చే మంచి ఏడేడు అన్నము, కూరగాయలు, పప్పు అవి తినేవాళ్ళు. చలికాలం వస్తే మంచి మంచి వేడి వస్తువులు తినేవాళ్ళు. ఏ కాలం ఏం తినాలనేది గుర్తుపెట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడేముంది, ఒక ఫంక్షన్ ఉంది, ఒక పెళ్ళి ఉంది, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగున్నాడు, మంచిగా అందంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. పెళ్ళైన వాళ్ళకి వస్తే బాధపడరు. పెళ్ళైన వాళ్ళకి వస్తే ఇంకా పెళ్ళి అయిపోయింది, ఏదో రోగం వచ్చింది, ఉన్న చూపించుకుందాము, తీసుకుపోయినట్టు అనుకుంటాం. ముసలిళ్ళకి వచ్చినట్టే అనుకుంటారు, పెళ్ళిళ్ళకి వచ్చినట్టే అనుకుంటారు. పెళ్ళి కాని పిల్లలకు వచ్చే చాలా బాధ. పెళ్ళిళ్ళు కుదరవు, సంబంధాలు వచ్చినా ఆ జబ్బు ఉందంటే చూస్తారు, పోతారు. ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడి, అయ్యా మేము బతకడం ఎందుకు, చచ్చిపోవడం అంటే బాగుంటుంది అని బాధపడుతుంటారు. అందరికీ ఆ మాట చచ్చిపోకుండా, మీరు బాధపడకుండా చక్కని వైద్యం నా కాడ ఉంది. 1 చేతం కాదు, 2 చేతం కాదు, 100 చేతం కాదు, 1000 చేతం కాదు, 1,000,000 చేతంగా ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆయుర్వేదానికి సత్యం, వైద్యానికి పథ్యం. నా కాడ అవన్నీ చేసుకొని ఈ చర్మ వ్యాధులు లేకుండా, మాయం కాకుండా బంగారులకు అయిపోతాయని చర్మ వ్యాధులు 2 మూలికలు చూపిస్తా, చూడండి. ఒకటి, ఇది తెల్ల ఊడుగా, ఇది నల్ల ఊడుగా. మన అడవిలో ఉంటే చెట్లు తెల్ల ఊడ, నల్ల ఊడ. కానీ ఈ తెల్ల ఊడ, నల్ల ఊడ చెట్టు చెక్క, సమూలము, పూలు, ఆకు, కాయలు, ఏర్లు సమూలం తీసుకొని ఆ చూర్ణం తయారు చేసుకొని చక్కగా పొద్దున పూట 1 చెంచా మజ్జిగలో, సాయంత్రం పూట 1 చెంచా మజ్జిగలో తీసుకోవాలి. ఈ చూర్ణం తీసుకుంటే మళ్ళీ దీనికి ఆయిల్ కూడా ఉంటుంది. ఆయిల్ ఏంటంటే ఈ ఉడికి చెట్టు కాయలతోటి ఆయిల్ తీస్తాం. ఉడికి చెట్టు ఆయిల్తో కాయలు తీస్తే ఆ ఆయిల్ పైన అప్లై చేసుకొని స్నానం చేసేటప్పుడు మీరు బాధపడకుండా, ఆవు పెండ దొరికితే ఆ పెండ తెచ్చుకొని ఆ పెండలు శుభ్రంగా కూడిగాయల పౌడర్ వేసి, ఆ కూడిగాయల పౌడర్ కలిపి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అప్లై చేసి 5 నిమిషాలు ఉండి, 10 నిమిషాలు ఉండి స్నానం చేయాలి. ఆ తర్వాత సబ్బు కానీ సోపు కానీ స్నానం చేసుకోవాలి. ఈ మందు కడుపులోకి వాడుకోవాలి. ఈ చెట్టు కాయలు, ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ ఇత్తనాలు నూనె అప్లై చేసుకోవాలి. ఎప్పుడు రాత్రి అప్లై చేసుకోవాలి. ఈ వీడిగా నేను తీస్తున్నట్టే చాలామంది సురక్షితులు దండిగా ఉండారు, వైద్యులు, డాక్టర్లు ఉండారు, ఆయుర్వేద వైద్యులు ఉండారు, ఎంతో వైద్యం చేస్తున్నారు, ఎన్నో రకరకాల వైద్యాలు ఇస్తున్నారు. వాడినప్పుడు తగ్గుతుంది, లేకుంటే మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఈ మందు, ఈ వైద్యం వాడేటప్పుడు ఉప్పు, కారం తక్కువ చేసుకోవాలా. ఎందుకంటే ఉప్పు ఏమో బాడీలో వేడి చేస్తుంది, ఉప్పేమో బీపీని పెంచుతుంది, రక్తాన్ని చిక్క చేస్తుంది, కారం ఏమో శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ వేడి పెరిగినప్పుడు, ఇది మించినప్పుడు ఆ రోగం తగ్గదు. ఉప్పు, కారం అనేది తక్కువ చేసుకొని, అయ్యా ఉప్పు కారం లేకుండా ఎట్లా బతుకుతా ఉండొచ్చు, ఉప్పు కారానికి బదులు, ఉప్పు బదులు సైంధవ వాడచ్చు, కారానికి బదులు మిరియాల పొడి వాడచ్చు. ఈ మందు వాడుకున్నప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, ఆలుగడ్డ వాడకూడదు. ఇవి పచ్చముడి చేసుకుంటే 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, దండిగుంటే 6 నెలలు పట్టచ్చు. ఈ వైద్యం అనేది హైదరాబాద్ 1 నంబర్ ఉంటుంది, కర్నూలు 1 నంబర్ ఉంటుంది, ఆదివాసి గిరిజన వైద్యం. దీనికి కూడా ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే పథ్యం ఉంటే మందుల ఖర్చులో సగం తీసుకుంటా, ముందు సగం అగ్రిమెంట్ చేసుకొని వైద్యం చేస్తాను. అది వ్యాధివంతమైన తర్వాత మీరు అన్నీ తినొచ్చు. అన్నీ తిన్నా మళ్ళీ వ్యాధి రాదని హైదరాబాద్ 1 నంబరు, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. చక్కగా మీకు అందరికి ఉపయోగపడతా
సోరియాసిస్కి మంచి మందు ఉంది. 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 పనిచేస్తుందని మీరు పత్యముడి చేసుకుంటే మీ రోగం మాయమైపోతుంది. బట్ట సబ్బు పెట్టినట్టునే నీట్గా అయిపోతారు. మంచి తలలుండని, బాడీకుండని, ఎక్కడనుండని చర్మ వ్యాధులు మొత్తం మాయమైపోతుంది. ఒక సోరియాసిసే కాదు, ఆడలకు ముత్తి మీద మంగుండని, మచ్చలుండని, గుళ్ళలుండని, ఇవన్నీ వచ్చే వ్యాధి అంతా బెడ్ వేడి ఎక్కువైతే, బీపీ రైజ్ అయితే ఈ వ్యాధులు వస్తాయని చక్కగా అందరికీ వైద్యులకు, డాక్టర్లకి నమస్కారం పెట్టుకుని తెలివి తీసుకుంటారని అందరికీ నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.